MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గంగవరం నందు కర్ణాటక మద్యం రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 2,60,000 రూపాయల విలువ గల కర్ణాటక టెట్రా ప్యాకెట్లు, ఒక బొలెరో లగేజ్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. పుంగనూరులో చిన్నారి అస్మియా అంజం హత్య అత్యంత దారుణమని, పోలీసులు ప్రభుత్వ వైఫల్యం వల్లే చిన్నారి అస్మియా అంజం హత్య జరిగిందని, మదనపల్లి సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం విషయంలో హడావిడి చేసిన చంద్రబాబు చిన్నారి విషయంలో ఎందుకు స్పందించడం లేదని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తిరుమల పర్యటన సందర్భంగా తిరుపతికి విచ్చేసిన సీఎం చంద్రబాబును తిరుపతి విమానాశ్రయంలో కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్ కలిశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తరల చిన్నశేష వాహనంపై మురళీకృష్ణుడి అలంకరణలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గంగవరం మండలం దండపల్లి క్రాస్ నందు ఈరోజు ఉదయం పలమనేరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్కి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఆయన స్వీయ పర్యవేక్షణలో గంగవరం పిఎస్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సిబ్బంది నిర్వహించిన తనిఖీలలో కర్ణాటక రాష్ట్రం నుండి మద్యం అక్రమంగా రవాణా అవుతుండగా పట్టుకోవడం జరిగింది. ఈరోజు సుమారు 5:30 గంగవరం మండలం బెంగుళూరు చెన్నై జాతీయ రహదారి దండపల్లి క్రాస్ వద్ద వాహనంను తనిఖీ చేస్తూ ఉండగా కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు వైపు ఒక లగేజ్ వాహనం వస్తూ ఉంది. అనుమానంతో వాటిని తనిఖీ చేయగా వాటిలో కర్ణాటక మద్యం అట్ట బాక్సులు ఉంది. వారిని విచారించగా గంగవరం మండలం బంగారుపాలెం మండలం నల్లంగాడు గ్రామానికి చెందిన రాజమాణిక్యం, హరిబాబు, మునీశ్వర్లు కలిసి మునీశ్వర్ వాహనంలో కర్ణాటక రాష్ట్రంలోని నంగిరిలోని వైన్ షాప్లో మద్యం కొనుగోలు చేసి వాటిని లగేజ్ వాహనంలోని పూల ట్రెక్కు మధ్యలో పెట్టుకుని అక్రమ రవాణా చేసి వాటిని వారి పరిసర ప్రాంతాలలో ఎక్కువ ధరకు అమ్మి సులభ మార్గంలో డబ్బు సంపాదించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిసిందే. ఈ అక్రమ మద్యంను రవాణా చేస్తున్న లగేజ్ వాహనంను సీజ్ చేసి 3 వ్యక్తులను అరెస్టు చేసి వారిని రిమాండ్కు పంపించడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంత దారుణ. చిత్తూరు జిల్లా పుంగనూరులో కిడ్నాప్ అయ్యి ఆపై హత్యకు గురైన చిన్నారి అస్మియా అంజుమ్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ నెల 9న వైఎస్ జగన్ పుంగనూరు వచ్చి అస్మియా కుటుంబాన్ని పరామర్శిస్తారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరులోని అస్మియా కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేమున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటూ ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకు ఉండారనేది ప్రశ్నార్థకం. మరి ఏమి జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాలా లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున మేము కార్యక్రమంగా తీసుకొని
దీని మీద సరైన సంజాయిషి, సరైన దోషులను పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. 9వ తేదీ నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజిమతుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. వారు దాదాపు 10 గంటల సమయంలో మన పుంగనూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది. వీళ్ళ ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి చెడ్డలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు. మరి ఆయన కార్యక్రమం ఇది. అందరూ కూడా మన పార్టీ శ్రేణులందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాలా. మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు ఆడ వీళ్ళ భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే విధంగా మనం అవకాశం కూడా కల్పించాలా. ఈ విధంగా మనం జరగలేదు. నా చిన్న అమ్మాయి 2వ తరగతి 2nd క్లాస్ చదువుతూ ఉంది. ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తేలే విధంగా చేయడం జరిగింది. మరి వాళ్ళ తండ్రి అజిమతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేమున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటూ ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకున్నారనేది ప్రశ్నార్థకం. మరి ఏమీ జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాలా లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిషి, సరైన దోషులను పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. 9వ తేదీ నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజిమతుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. వారు దాదాపు 10 గంటల సమయంలో మన పుంగనూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది. వీళ్ళ ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి చెడ్డలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు. మరి ఆయన కార్యక్రమం ఇది. అందరూ కూడా మన పార్టీ శ్రేణులందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాలా. మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు ఆడ వీళ్ళ భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే విధంగా మనం అవకాశం కూడా కల్పించాలా. ఈ విధంగా మనం తొందరగా తిరుమల పర్యటన సందర్భంగా తిరుపతి విచ్చేసిన చంద్రబాబును తిరుపతి విమానాశ్రయంలో కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్ కలిశారు. 3 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి 2,16,000 అన్న క్యాంటీన్ల కొరకు విరాళంగా అందజేశారు. విరాళాలను అందుకున్న నారా చంద్రబాబు నాయుడు పిసి రాయల్ను అభినందించారు.
కనిపించాడా సార్ ఫోటో సార్ కొద్ది జరిగింది సార్ ఏనుగులు అశ్వాలు ముందు కదులుతూ ఉండగా భక్తుల కోలాటాలు మంగళ వాయిద్యాలు ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా జరిగింది. చిన్న శేషుడిని బాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేష వాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్న శేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రాశిస్తే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, టీటీడీ ఈవో శ్యామలారావు, ఆలయ డిప్యూటీ ఈవో లోగనాథం తదితరులు పాల్గొన్నారు. Bye.